గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి మీకు స్వాగతం. ఇవాళ వీడియో నెంబర్ 10. దీంట్లో ఆల్టర్నేటివ్స్ ఫార్మ్స్ టు ఆర్ అండ్ హెచ్. మన ఆర్ అనేటటువంటి కాన్స్టెంట్కి రెండు స్ట్రోకులు ఉన్నాయి, డౌన్వర్డ్ ఆర్, అప్వర్డ్ ఆర్. అలాగే హెచ్ అనే కాన్స్టెంట్కి రెండు స్ట్రోకులు ఉన్నాయి, అప్వర్డ్ ఇచ్చి డౌన్వర్డ్ ఇచ్చి. వాటి గురించి ఈ చాప్టర్లో ఈ వీడియోలో చెప్పుకున్నాం. అది చెప్పుకునే ముందు ఒక్కసారి మన ఈ పేజ్ నెంబర్ 12కి వెళ్తే మీకు 4-5 వొవెల్స్ వచ్చినటువంటి వర్డ్స్ ఉన్నాయి. అవి ఒకసారి మీకు ఎట్లా రాయాలన్నదే మీకు చెప్పేసుకుని గ్రామలాక్స్ ఒకసారి డిక్టేషన్ ఇస్తాను, చూసుకున్న తర్వాత దీనికి వద్దాం. రైట్, పేజ్ నెంబర్ 12లో ఎబనీ, BN on the line, ebony. Italy, TL through the line, Italy. Attack, TK above the line, attack. Ashore, ish downward R above the line, ashore. Alley, L above the line, alley. ఇలాగ నేను చెప్పుకుంటూ పోతున్నా చూడండి. బిఎన్ ఆన్ ది లైన్ ఎబనీ అన్న, ఇట్లా మీరు చదివేటప్పుడు ఎబనీ చదివినప్పుడు బిఎన్ ఆన్ ది లైన్ ఎబనీ, ఇటలీ, టీ ఎల్ త్రూ ది లైన్ ఇటలీ. అట్లా చదువుకుంటూ పోవాలి. చదువుకునే పద్ధతి అదనమాట. మీరు ప్రాక్టీస్ చేయాలండి, చదవటం సరిపోదు. ఇటలీ, ITALY ఇటలీ రాసి TL త్రూ ది లైన్ ఓవెల్స్, TL త్రూ ది లైన్ ఓవెల్స్ పెట్టాలి. అలా రాసుకుంటూ పోవాలా. మీకు బాగా చేతికి బాగా ప్రాక్టీస్ అవ్వాలన్నమాట. ఇలాగ ఎందుకు చదవమని చెప్తున్నానంటే అది ఒక సిస్టమ్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దుట ఎవరైనా ఇటలీ స్ట్రోక్ ఎలా రాస్తావో చెప్పోయా అని చెప్పి, ఇటలీ అవుట్లైన్ ఎలా రాస్తావో చెప్పుకోమంటే ఎట్లా చెప్తావు నువ్వు? టీ రాసండి, దానికి ఎలా కలపాలండి అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు. అప్పుడు ఏం చేయాలి? TL త్రూ ది లైన్ సార్. ఇది బాగుందా? అది బాగుందా? సో ఇది సెల్ఫిక్ నేమ్, TL త్రూ ది లైన్. ఎలా రాసి త్రూ ది లైన్ రాశారు కదా, అట్లా చెప్పుకుంటూ పోవాలి. అలా చదవాలి, అలాగా మనం చెప్పాలి. ఎవరికైనా చెప్పినప్పుడు ఇటలీ TL త్రూ ది లైన్. మనం తెలుగులో గా, గగరగమగా, గాకి ఆకారం ఇస్తే గా, గాకి ఆకారం ఇస్తే గా, అలా చెప్పామా లేదా? అలాగే ఇక్కడ కూడా TL త్రూ ది లైన్ ఇటలీ, TK అబౌవ్ ద లైన్ అటాక్. అట్లా చేసుకుంటూ పోవాలా. అకాడమీ, ఏరో, ఎగనీ, ఎఫార్, ఎనాటమీ. చూసారా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో? జాగ్రత్తగా మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి జాగ్రత్త చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ కూడా. అలాగే పాలీ, కుక్, కీడ్ ఎలా రాశారు చూడండి. పాలీ, PL అబౌవ్ ద లైన్. కేకే కుక్, కేకే ఆన్ ది లైన్. ఎంచేత ఊ అనేటువంటి థర్డ్ ప్లేస్ ఓవల్ అయినప్పటికీ కూడా ఫస్ట్ సౌండ్ ఓవల్, దీంట్లో ఫస్ట్ సౌండ్ ఓవల్, లాస్ట్ సౌండ్ ఓవల్ అదే. ఊ అయినప్పటికి కూడా హారిజాంటల్ స్ట్రోకులు కాబట్టి ఆన్ ది లైన్ రాయాలి. త్రూ ది లైన్ రాయగలవా? రాయలేవు. కీడ్, KD త్రూ ది లైన్, డీని కట్ చేయాలి, చేస్తే అందంగా ఉంటుంది. అలాగే కిల్, చూసారా ముందు దాంట్లో K పైకి తీసుకెళ్ళాము, ఇక్కడ K కింద తీసుకుని బిలో ద లైన్ రాసుకుని L కట్ చేస్తాం. కిల్. హీడ్, అప్వర్డ్ ఇచ్ D. హుడ్, అప్వర్డ్ ఇచ్ D త్రూ ది లైన్. ఇట్లా మీకు ఆ వర్డ్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా? ఇప్పుడు గ్రామలాక్స్, నేను గ్రామలాక్స్ మీకు చెప్పాను కదా. నేను గ్రామలాక్స్ ఏవైతే ఉన్నాయో మరి ప్రాక్టీస్ చేశారా? మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు డిక్టేషన్ ఇస్తాను, ఒకసారి రాయండి. బుక్ తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి. రైట్. ఏ, ద, ఆల్, టు,
ఆఫ్ టు ఆన్ బట్ ఆట్ హూ అండ్ షుడ్ రాసారా? మీరు బాగా రాసినట్టయితే మీరు రాసినటువంటి దాన్ని లాంగ్ హ్యాండ్లోకి ట్రాన్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు బాగా వచ్చేసి కరెక్షన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఓకే. నెక్స్ట్ తర్వాత పంక్చుయేషన్స్ గురించి నేను మీకు చెప్పలా. పంక్చుయేషన్స్ ఇవాళ చెప్తాను చూడండి. పంక్చుయేషన్స్ పేజ్ నెంబర్ 16లో కింద ఫుల్ స్టాపులు మనం ఎలా పెడతాం? చుక్క పెడతాం లాగా, అంతేనా? కానీ చుక్క పెడితే ఏమైపోతుంది? ఇప్పుడు దా అయిపోతుంది. దా చుక్క అందులో పెడితే ఏమైపోతుంది? దా అయిపోతుందా లేదా? అందుకోసం పిట్మ్యాన్ గారు ఏం చేశారంటే ఫుల్ స్టాప్ని ఇలా క్రాస్ అన్నాడు, చిన్న క్రాస్. చూడండి ఎంత క్రాస్ పెట్టాడు. ఇది చూడండి ఎక్సర్సైజ్ నెంబర్ 11లో 1వ లైన్లో చివరి చూడండి, ఫుల్ స్టాప్ ఏం చేశాడు? క్రాస్ పెట్టాడా లేదా? అది. తర్వాత డాష్, మనం డాష్లు పెడతాం కదా, సాధారణంగా మనకు డాష్లు రావు. ఒకవేళ వస్తే కనుక దీని బదులు ఇలా పెట్టాలి. సాధారణంగా రావు, నాకు తెలిసినంత వరకు కూడా రావు, 1, 2 వస్తాయి. డాష్ బదులు ఇది పెట్టాలి. తర్వాత క్వశ్చన్ మార్క్ మనం ఇలా పెడతాం కదా, దీని బదులు ఇంటూ పెట్టాలి. ఆచారార్థం ఇలా పెడతాం కదా, దీని బదులు ఇలా పెట్టాలి. తర్వాత ప్రాపర్ నేమ్స్ ఉంటాయి కదా, రామ కుదరుకో. ఇనిషియల్ క్యాపిటల్ కావాలంటే ఈ స్ట్రోక్ రామ అంటే ఇలా రాయాలి. యాక్చువల్గా రామ ఇలా రాయాలి. కింద 2 గీతలు గీసినట్టయితే అది ఇనిషియల్ క్యాపిటల్ రాయమని లెక్క అన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్లోనే లాస్ట్లో చూడండి మే ఉంది. మే ఇది ఇలా ఉంది, ఇది మే, ఇది ఎమ్, ఇది ఏ, అంతే కదా. ఎమ్ ఏ మే. మీకు ఏం చేశాడు? కింద 2 లైన్లు రాశాడు. ఆ 2 లైన్లు చిన్నగా రాయాలి. రాస్తే అది ఇక్కడ రాశాడు 2 షార్ట్ లైన్స్ అండర్నీత్ అండ్ అవుట్ లైన్ ఇండికేట్ అండ్ ఇనిషియల్ క్యాపిటల్, రైట్. తర్వాత ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 11 and 12 ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చదువుకోండి. చదువుకోవడమే కాదు, ప్రాక్టీస్ చేయాలా. దే చూడండి, 1-2 చదువుతాను నేను. దే షుడ్ షిప్ ఆల్ ద కోల్ ఆన్ మండే ద 10th of May. ఇక్కడ చెప్తారు చూడండి, రీడ్ చదవమంటాడు. చూడండి పైన ఎక్సర్సైజ్ నెంబర్ 11లో కింద రీడ్ చదవాలి, మొత్తం అంతా చదవాలి. కాపీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలా. అండ్ ట్రాన్స్క్రైబ్, మళ్ళీ దీన్ని ట్రాన్స్క్రైబ్ చేసుకోవాలా. ట్రాన్స్క్రిప్షన్ అంటే మీకు రేపు డిక్టేషన్ ఇస్తారు, మీరు ట్రాన్స్క్రిప్షన్ చేస్తారు. అలాగే ముందు దే షుడ్, ముందు ఎక్సర్సైజ్ నెంబర్ 11 మీరు ప్రాక్టీస్ చేసే ముందు నెంబర్ 1 ఉంది కదా, దే షుడ్ షిప్ ఆల్ ది కోల్ ఆన్ మండే ద 10th of May అని మీకు వచ్చేస్తే అప్పుడు దే షుడ్ షిప్ ఆల్ ద కోల్ ఆన్ ఎంఎండి మండే ద 10th of May అలా చదవండి. తర్వాత ఆస్క్ ద క్యాషియర్, ఇలా చదువుకుంటూ పండు ముందు, తర్వాత ప్రాక్టీస్ చేయండి. చదువుకునేటప్పుడు మీకు ఏదన్నా ఒక అవుట్లైన్ తెలియలేదని, కొద్ది కష్టంగా ఉందనుకోండి, మీరు కీకి వెళ్ళండి. కీకేలో ఒకసారి చెక్ చేసుకుంటే దాని ప్రకారంగా మీరు చదువుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 12కి వచ్చేటప్పటికి కీకి వెళ్ళండి, అక్కడ షార్ట్ హ్యాండ్ ఉంటుంది మీకు, అది చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఏదైనా డిఫికల్ట్గా వర్డ్ ఏదైనా ఉన్నట్టు అవుట్లైన్ ఏదంటే ఇక్కడికి వచ్చి చదువుకోండి. ఇట్లా మీరు ఇది చేసేస్తే రేపు నేను డిక్టేషన్ ఇస్తాను. ఇప్పుడు చాప్టరు ఆల్టర్నేటివ్ సైన్స్ ఫర్ ఫార్మ్స్ కానీ సైన్స్ కానీ ఫర్ టు ఆర్ అండ్ హెచ్. జాగ్రత్తగా అండి. ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ టు ఆర్ అండ్ హెచ్. ఈ ఆర్ అండ్ హెచ్లో హెచ్ ఆర్ ముందు తీసుకున్నాం. ఆర్లో మనకు 2 ఉన్నాయి కదా, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది ఎప్పుడు రాయాలా, ఇది ఎప్పుడు రాయాలని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాడంటే మీకు ఈజీగా ఉండటం కోసం మీకు ఏది
ఏది వచ్చినప్పుడు ఏది రాయాలని చెప్పడం కోసం నేను ఆల్రెడీ రాసి ఉంచాను. ఇది చూడండి ఒకసారి. డౌన్వర్డ్ ఆర్ అంటే ఇది ఎప్పుడు రాయాలా, అప్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలి, అదే మనకు కావాల్సింది, అంతే కదా. ఇక్కడ జాగ్రత్త చదువుతాను ఒకసారి చూడండి. ఒక వర్డ్లో ఇనీషియల్గా ఆర్ వచ్చి, అంటే మీకు ఎగ్జాంపుల్ అరబ్లో మీకు ఇనీషియల్గా ఆర్ వచ్చింది కదా, ఇనీషియల్గా ఆర్ వచ్చింది. ఇంకేమైనా వచ్చిందా? పి కానీ బి కానీ డి కానీ వచ్చింది తర్వాత ఆర్ వచ్చింది. ఇనిషియల్గా ఆర్ వచ్చి ఆ ఆర్కు ఒక ఓవెల్ సౌండ్ కనుక ప్రొసీడ్ అయితే అంటే ముందుగా వస్తే చూడండి. అరబ్ అనే వర్డ్లో యా ఓవెల్ ఆర్కి ప్రొసీడ్ అయిందా లేదా? ఇదేమో ఇనిషియల్ ఆర్, వర్డ్లో ఇనిషియల్గా ఆర్ వచ్చింది. మనం ఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటగా ఆర్ వచ్చింది, దాన్ని ఇనిషియల్ ఆర్ అంటారు. ఈ ఇనిషియల్ ఆర్కి ఒక ఓవెల్ ప్రొసీడ్ అయింది. అలా ప్రొసీడ్ అయితే ఆ ఆర్ డౌన్వర్డ్ ఆర్ రాయాలి. చూడండి, అరబ్లో ఆర్ డౌన్వర్డ్ రాశాడు. మీరు పేజ్ నెంబర్ 19 తీయండి. 19లో అరబ్ రాశాడు చూడండి. ARAB అరబ్ అలా రాశాడు. అంటే ఇక్కడ ఇనిషియల్ ఆర్ ఏదైతే ఉందో దానికి ఓవెల్ ప్రొసీడ్ అయితే ఖచ్చితంగా మనం ఆ ఆర్ డౌన్వర్డ్ ఆర్ రాయాలి. అర్థమైందా మీకు అందరు కూడా? ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఓర్లో ప్రొసీడింగ్ ఆరు అదే, మొట్టమొదటి వచ్చిన ఆరు అదే, ఇనిషియల్ ఆర్ అదే, ఫాలోయింగ్ ఆర్ అదే, ఒకటే ఉంది కాబట్టి ఇనిషియల్ ఆర్ కింద తీసుకుందాం. ఆ ఒక్కరికి ఓవెల్ ప్రొసీడ్ అయింది కాబట్టి డౌన్వర్డ్ ఆరు రాశాడు. యారే అది కూడా ఇనిషియల్ ఆర్ కింద తీసుకుందాం. యారే డౌన్వర్డ్ ఆర్ రాశాం. అరబ్ గురించి చెప్పాను నేను, రైట్. ఇక్కడికి అయిపోయిందా? అయితే ఇక్కడికి వద్దాం. అప్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలి, లేకపోతే కిందకి వద్దాం, నెంబర్ 2 వెళ్దాం. ఇది ఒకటి వచ్చేసింది కదా మీకు, రైట్. ఒక వర్డ్లో వచ్చే ఫైనల్ ఆర్కు, ఒక వర్డ్లో వచ్చే ఒక పదంలో వచ్చేటువంటి ఫైనల్ ఆర్ ఏంటంటే చివరి వచ్చేటువంటి ఆర్కు ఒక ఓవెల్ సౌండ్ కనుక ఫాలో కాకుండా ఉంటే ఆ ఆర్ డౌన్వర్డ్ ఆర్ రాస్తాము. చూడండి, పిఆర్ పార్ పేజ్ నెంబర్ 19 తీయండి. పిఆర్ పార్ చూడండి. రే ఎయిర్ ప్యారీ ప్యార్లో ఆర్ ఏంటి? ఫైనల్ ఆర్, అవునా కదా? ఆ వర్డ్లో చివరుందా ముందుందా? చివరుంది. ఆ ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో అయిందా? చూడండి, ఆర్కి ఓవెల్ ఫాలో అయిందా? ఇక్కడ ఫాలో కాలేదు. ఫాలో కాకపోతే రూల్ ఏంటి? డౌన్వర్డ్ ఆర్ రాయండి. చూడండి, డౌన్వర్డ్ ఆర్ రాశాడు. ప్యార్ ఫాలో అయితే ఏం చేయాలి? ప్యారీ రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాడు చూడండి. మీకు ఇక్కడ ఎయిర్ చెప్పాడా? ప్యార్, ఈ ప్యారీ అయి వదిలేండి, తర్వాత చెప్తాను. ప్యార్ ఫైనల్ ఆర్కి గనక ఓవెల్ ఫాలో కాకపోతే ఆ ఆర్ డౌన్వర్డ్ ఆర్ రాయాలా. ఇంకెప్పుడు రాయాలి డౌన్వర్డ్ ఆర్? ఇనీషియల్గా ఆర్ వచ్చి ఆ ఇనీషియల్ ఆర్కి ఓవెల్ ప్రొసీడ్ అయితే డౌన్వర్డ్ ఆర్ రాయాలా. ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ మరి ఇప్పుడు అప్వర్డ్ ఆర్ ఎప్పుడు రాయాలి?
చూడండి, అదే ఇనిషియల్ ఆర్కు ఎక్కడ ఈ ఇనిషియల్ ఆర్ గురించి ఇక్కడ చెప్పాం కదా, ఈ ఇనిషియల్ ఆర్కి ఇనీషియల్గా ప్రొసీడ్ అయ్యింది, ఓవెల్ ప్రొసీడ్ అయ్యింది, యా వచ్చింది, అప్పుడు డౌన్లోడ్ ఆర్ రాయమన్నాం. ఇక్కడేం చెప్తాడు, అదే ఇనిషియల్ ఆర్ ఓవెల్ సౌండ్ ప్రొసీడ్ కాకుండా ఫాలో మాత్రమే ఫాలో అయితే ఆ ఇనిషియల్ ఆర్ అప్వర్డ్ ఆర్ అంటే రే అంటాం కదా, రే వ్రాయాలి. చూడండి, మొట్టమొదటి వచ్చేటువంటి ఆర్కి కనుక ఓవెల్ ప్రొసీడ్ అయితే డౌన్లోడ్ ఆర్ రాయాలా, ఆ ఇనిషియల్ ఆర్కే ఓవెల్ ఫాలో అయితే అప్వర్డ్ ఆర్ రాయాలా. ఎగ్జాంపుల్ ఏంటి, 13 పేజ్ తీయండి, 13 ఎక్సర్సైజ్ తీయండి. 13 ఎక్సర్సైజ్లో 4th లైన్కి రండి. రష్ చూడండి, రష్ ఇది ఇనిషియల్ ఆరే కదా, మొట్టమొదటి వచ్చిన ఆరేనా, దీనికి ఓవెల్ ఏమైంది, ఫాలో అయింది కాబట్టి మనకి రష్లో రే ఏం చేసామమ్మా, అప్వర్డ్ రాసాం. అర్థమైందా మీ అందరు కూడా. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు రాయాలి ఆర్ అప్వర్డ్, రెండో చూడండి, ఒక వర్డ్లో వచ్చేటటువంటి ఫైనల్ ఆర్కు ఒక ఓవెల్ ఫాలో అయితే ఆ ఆర్ అప్వర్డ్ అంటే రే రాయాలి. ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 19 ఒకసారి తీస్తే మీరు చూడండి, రే ఇది ఫైనల్ ఆర్ కింద తీసుకుందాం, ఒకటే ఉంది కాబట్టి ఫైనల్ ఆర్ కింద తీసుకుందాం. ఆర్కి ఓవర్ ఫాలో అయింది కాబట్టి రే రాసామా లేదా, రైట్, అది వదిలేండి. ప్యారీ చూడండి, ప్యారీ, ఈ ప్యారీలో ఇది ఫైనల్ ఆరా కదా, ఫైనల్ ఆర్కి ఓవర్ వచ్చిందా లేదా, ఓవర్ ఫాలో అయిందా లేదా, ఫాలో అయితే ఏం చేయాలమ్మా, ప్యారీ. ఫాలో కాకపోతే ఏం చేయాలి, ప్యార్. ఒక వర్డ్లో వచ్చే ఫైనల్ ఆర్కు ఒక ఓవెల్ ఫాలో అయితే ఆ ఆర్ అప్వర్డ్ ఆర్ రాయాలి. అదే ఫైనల్ ఆర్కి ఓవెల్ ఫాలో కాకపోతే డౌన్లోడ్ ఆర్ రాయాలా. ఇది రూల్. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. జాగ్రత్త చదువుకోండి, అంచేతనే మీకు బోర్డు మీద క్లియర్గా రాశాను. 1-2 సార్లు చదువుకోండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టయితే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే నేను ఐ విల్ ట్రై టు రింగ్ అప్ టు యూ, రైట్. ఇప్పుడు దీనికి వచ్చేద్దాం, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హెచ్ ఆర్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు హెచ్ తర్వాత ఈ ఆర్ ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇక్కడ ఆర్లో 29 చూడండి, డౌన్లోడ్ ఆర్ ఈజ్ ఆల్వేస్ రిటర్న్ ఇనిషియల్లీ బిఫోర్ ఎం బికాస్ ఆఫ్ ది యూజర్ జాయినింగ్. చూడండి, ఇక్కడ మనం ఇందాక రూల్ చెప్పుకున్నాం, ఇనీషియల్ ఆర్ గనక ఓవెల్ ఫాలో అయితే ఖచ్చితంగా రే రాసుకోమనుకున్నాం. ఆ రూల్ ప్రకారంగా రే రాసుకుని ఎం రాయాలంటే మీకు అందంగా ఉందా, అసలు రాయటానికి వీలుగా ఉందా, లేదు. అందుకోసం మీకు ఏం చేయాలంటే ఈ రూల్ ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ రే రాయాలి అనేటువంటి రూల్ ఉన్నప్పటికి కూడా ఇది పక్కన పెట్టేసేసి డౌన్లోడ్ ఆరే రాయాలి. చూడండి, ఎందుకోసం, ఫర్ ఈజియర్ జాయినింగ్. ఎమ్మక ముందు కనుక ఆర్ వచ్చిందనుకోండి, ఆర్కి ఓవర్ ఫాలో అయింది, ఇంకేం చూడొద్దు, మీరు చూడకుండా ఖచ్చితంగా కళ్ళు మూసుకుని మీరు ఎమ్మక ముందు ఆర్ వస్తే ఆ అవుట్లైన్ డౌన్లోడ్ ఆర్ రాసేసేయండి. ఆర్ చూడండి, ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 13లో 3 చూడండి, రోమింగ్, రూమ్, రూమీ, రీమ్,
రిమ్, రైట్. ఇక్కడి నుంచి పక్క వెళ్తే మనకి హెచ్. ఈ హెచ్లో చెప్తాడు ది అప్వర్డ్ ఫార్మ్ ఆఫ్ హెచ్ ఈజ్ మోస్ట్ కామన్ యూజ్డ్. ఇది ఎక్కువ రాస్తాం, చాలా వాటిల్లో అవిదే రాస్తాం. మోస్ట్ కామన్ యూజ్డ్ అన్నమాట హెచ్ అప్పర్. ఎక్కువ మోస్ట్ కామన్గా 99%, 98% అదే. బట్ ఇది ఎప్పుడు రాస్తాం? 1, 2, 3 సందర్భాల్లో. ఒక సందర్భం ఏంటంటే అది ఒక్కటి ఉన్నప్పుడు, ఆ హెచ్ వర్డ్ ఒక్కటి ఉన్నప్పుడు, ఇంకొక స్ట్రోక్ తోటి కలవకుండా ఒక్క స్ట్రోకే ఉందనుకోండి, అప్పుడు డౌన్లోడ్ హెచ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, హే, హెచ్ఏవై హే. చూడండి ఈ 19th పేజ్లో హే. తర్వాత ఇంకెప్పుడంట ఇది నెంబర్ 2 ఏంటి, కేని ఫాలో అయితే, కేని ప్రొసీడ్ అయితే. చూడండి హే ఎక్ ఉంది, కేకి ముందు వచ్చిందా లేదా ఎక్. అదే ఇలా రాయాలి అంటే కొంచెం ఇబ్బంది. అందుకోసం కన్వీనియంట్ కోసం కేకి ముందు వచ్చినట్టయితే మనకి డౌన్లోడ్ ఇచ్చి రాయాలి. అలాగే గేకి ముందు వచ్చినా కూడా డౌన్లోడ్ ఇచ్చి రాయాలా. అంటే ఇక్కడ 3 సందర్భాల్లో డౌన్లోడ్ ఇచ్చి రాయాలా. ఆ 3 సందర్భాలు ఏంటి, ఒకటి అది ఒకటి ఉన్నప్పుడు, తర్వాత కేని కానీ గేని కానీ ప్రొసీడ్ అయినప్పుడు, అంటే ఈ హెచ్కి కే కానీ గే కానీ ఫాలో అయినప్పుడు. ఎగ్జాంపుల్స్ ఏంటి, హేక్, హేగ్, ఇవన్నీ కూడా అన్నమాట. మిగతా వాటిల్లో చూడండి ఎక్సర్సైజ్ నెంబర్ 13లో 5 లైన్ చూడండి, హోప్, హ్యాపీ, హెవీ, హ్యాంగ్ అన్నీ కూడా అప్ కూడా రాశాడు. హాక్, హాకీ డౌన్లోడ్ ఇచ్చి రాశాడు. డౌన్లోడ్ ఇచ్చి ఏం చేస్తా, కేని ప్రొసీడ్ అయింది హెచ్. ఇదండి. ఇది మీరు ఇక్కడ దాకా చేసుకుంటే మీరు ఇవి చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 13 and 14 ఒకసారి చూసుకోండి. వీలు పడితే ప్రాక్టీస్ చేయండి. రేపు ఒకసారి అవి చేసుకుని తర్వాత గ్రామలాగ్స్ వచ్చాయి, ఆ గ్రామలాగ్స్ అన్ని చూసి ప్రతి చాప్టర్కి గ్రామలాగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. Until then, thank you.